హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీ జాబ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలోని హార్మోన్స్ టాపిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతఃస్రావ వ్యవస్థకు సంబంధించి కింది వాక్యాలలో సరైనది ఏది? అంతఃస్రావ వ్యవస్థకు సంబంధించి కింది వాక్యాలలో సరైనది ఏది? The correct option is option 3, A, B, C. ఇది శరీరంలో నియంత్రణ సమన్వయం చేసే ఒక వ్యవస్థ. అంతఃస్రావ వ్యవస్థలో వివిధ గ్రంథులు హార్మోన్లను స్రవిస్తాయి. అంతఃస్రావ వ్యవస్థ శరీరం లోపల జరిగి వివిధ పనులను నిర్వహిస్తుంది. ఈ మూడు కూడా సరైన వాక్యాలు. కింది వాటిలో ఎన్ని జతలు సరైనవి? కింది వాటిలో ఎన్ని జతలు సరైనవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, 3 జతలు. 3 జతలు. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, సి. ఒక హార్మోన్ అన్ని అవయవాలపై పనిచేస్తుంది. ఒక హార్మోన్ అన్ని అవయవాలపై పనిచేస్తుంది అనేది సరైన వాక్యం కాదు. కింది వాటిలో పిట్యూటరీ గ్రంథి స్రవించని హార్మోన్లు ఏవి? ఈ క్రింది వాటిలో పిట్యూటరీ గ్రంథి స్రవించని హార్మోన్లు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, బి మరియు సి. గ్లైకోజన్ మరియు థైరాక్సిన్. గ్లైకోజన్ మరియు థైరాక్సిన్. పిట్యూటరీ గ్రంథి స్రవించే కింది హార్మోన్ల పనితీరు ఉపయోగం గురించి సరైన వాక్యాలను ఎన్నుకోండి. పిట్యూటరీ గ్రంథి స్రవించే ఈ క్రింది హార్మోన్ల పనితీరు ఉపయోగం గురించి సరైన వాక్యాలను ఎన్నుకోండి. The correct option is option 1, A, B, C, D. సొమాటోట్రోపిక్ హార్మోన్ శరీరం పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ప్రొలాక్టిన్ శిశు జననం తర్వాత క్షీర ఉత్పత్తికి దోహదపడుతుంది. పాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సంయోగ బీజాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇంటర్స్టిషియల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ 4 కూడా సరైన వాక్యాలు. కింది వాటిలో ఎన్ని జతలు సరైనవి? ఈ క్రింది వాటిలో ఎన్ని జతలు సరైనవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, 3 జతలు. 3 జతలు. కింది వాటిలో సరికాని వాక్యాలను ఎన్నుకోండి. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను ఎన్నుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, సి మరియు డి. సరికాని వాక్యాలు వచ్చేసి ల్యూటినైజింగ్ హార్మోన్ శరీర పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ వల్ల థైరాక్సిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ రెండు కూడా సరికాని వాక్యాలు. థైరాయిడ్ గ్రంథి గురించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి? థైరాయిడ్ గ్రంథి గురించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, A, B, C, D. సరైన వాక్యాలు వచ్చేసి మన శరీరంలో అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి థైరాయిడ్. ఇది సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథికి కలిగే వ్యాధి గాయిటర్. ఇది మెడ భాగంలో ఉంటుంది. ఈ 4 కూడా సరైన వాక్యాలు. థైరాక్సిన్ హార్మోన్కు సంబంధించి కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి. థైరాక్సిన్ హార్మోన్కు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, డి మరియు ఈ. థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైతే కుషింగ్ సిండ్రోమ్ వ్యాధి వస్తుంది.
వృద్ధుల్లో ఈ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఇవి రెండు కూడా సరికాని వాక్యాలు. కింది వాక్యాలను పరిశీలించి సరైనవి గుర్తించండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైనవి గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఏ మరియు బి. హైపర్ థైరాయిడిజంను ఎక్సాపాల్మిక్ గాయిటర్ అంటారు. థైరాయిడ్ గ్రంథి థైరోకాల్సిటోనిన్ హార్మోన్ని స్రవిస్తుంది. శరీరంలో అంతఃస్రావ గ్రంథులు తల నుంచి కింది వైపు వివిధ భాగాల్లో అమరి ఉండే సరైన విధానాన్ని గుర్తించండి. శరీరంలో అంతఃస్రావ గ్రంథుల తల నుంచి కింది వైపు వివిధ భాగాల్లో అమరి ఉండే సరైన విధానాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఫస్ట్ వన్ పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, క్లోమం, బీజకోశాలు, అడ్రినల్ గ్రంథులు. పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, క్లోమం, బీజకోశాలు, అడ్రినల్ గ్రంథులు. ఆప్షన్ 3 is the correct answer. పారాథైరాయిడ్ గ్రంథుల గురించి కింది వాక్యాల్లో సరికానివి ఏవి? పారాథైరాయిడ్ గ్రంథుల గురించి కింది వాక్యాల్లో సరికానివి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సి మరియు డి. ఇవి శరీరంలో అతిపెద్ద గ్రంథులు. ఇవి శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. థైమస్ గ్రంథికి సంబంధించి సరైనది ఏది? థైమస్ గ్రంథికి సంబంధించి సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఏబిసిడి. సరైన వాక్యాలు వచ్చేసి ఇది గుండెకు పైభాగంలో ఉంటుంది. చిన్నపిల్లల్లో క్రియావంతంగా, వృద్ధుల్లో క్షీణించి ఉంటుంది. ఇది థైమోసిన్ హార్మోన్ని స్రవిస్తుంది. థైమోసిన్ హార్మోన్ ఉపయోగపడుతుంది టీ లింఫోసైట్లు ఏర్పడటానికి, వాటి పనితీరుకు. కింది వాటిలో పీనియల్ గ్రంథికి సంబంధించి సరికానిది ఏది? కింది వాటిలో పీనియల్ గ్రంథికి సంబంధించి సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సి. పీనియల్ మన శరీరంలో అతిపెద్ద గ్రంథి. పీనియల్ మన శరీరంలో అతిపెద్ద గ్రంథి. కింది వాటిలో ఇన్సులిన్ హార్మోన్కి సంబంధించి సరైనది ఏది? ఇన్సులిన్ హార్మోన్కి సంబంధించి సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఏబిసిఈ. క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్ని స్రవిస్తాయి. దీనిలో జింక్ అంతర్భాగంగా ఉంటుంది. దీని లోపం వల్ల డయాబెటిస్ మిల్లిటన్ అనే వ్యాధి కలుగుతుంది. ఇది గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుంది. అడ్రినల్ గ్రంథులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? అడ్రినల్ గ్రంథులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సి మాత్రమే. వీటి హార్మోన్లు గాయాలు మానడానికి, పొడవు పెరగడానికి ఉపయోగపడతాయి. వీటి హార్మోన్లు గాయాలు మానడానికి, పొడవు పెరగడానికి ఉపయోగపడతాయి. మొనోటోనిన్ హార్మోన్ గురించి కింది వాక్యాలు సరైనవి ఏవి? మొనోటోనిన్ హార్మోన్ గురించి కింది వాక్యాలు సరైనవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఏబిసిడి. ఈ హార్మోన్ను పీనియల్ గ్రంథి స్రవిస్తుంది. ఇది మెదడులోని జీవ గడియారాన్ని నియంత్రిస్తుంది. దీని హార్మోన్ ఆఫ్ డార్నిన్ అంటారు. ఇది జీవుల లయలను నియంత్రిస్తుంది. కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 బి మరియు డి. ఇన్సులిన్ను అత్యవసర హార్మోన్ అంటారు. అడ్రినల్ని యాంటీ డయాబెటిక్ హార్మోన్ అంటారు. బీజకోశాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. బీజకోశాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ ఏ, బిలు సరైనవి. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే పురుష బీజ కోశాలు ముష్కాలు, స్త్రీ బీజ కోశాలు అండాశయాలు. స్త్రీ పురుషుల్లో బీజకోశాలు వేరువేరుగా ఉంటాయి. కింది వాటిలో సరైన వాక్యాలను గమనించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, బి, సి. సొమాటోస్టాటిన్ హార్మోన్ను గ్రోత్ హార్మోన్, పనిని నిరోధించే హార్మోన్ అని అంటారు. మూత్రపిండాలు విడుదల చేసే రిన్ ద్రవాభిసరణ క్రమతను నియంత్రిస్తుంది. గుండె నుంచి విడుదలయ్యే ఎట్రియల్ నేట్రియూరిటిక్ పెప్టైడ్ రక్త పరిమాణం, రక్తపోటును నియంత్రిస్తుంది.